హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. వేల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు ఏవి హిట్టవుతాయో ఏవి ఫట్టవుతాయో చెప్పలేం కాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్, సీన్స్ మాత్రం తెగ వైరల్ అయిపోతున్నాయి. అందులోనూ ఒరిజినల్ సినిమాలో పాటలకన్నా ఇప్పుడొచ్చే కొత్త సినిమాల్లో రీమిక్స్ పాటలు, డాన్సులు, డైలాగ్స్ మరీ వైరల్ అయిపోయి అసలు ఒరిజినల్ సినిమాలను కూడా మరిచిపోయేలా చేస్తున్నాయి. అలా ఈ మధ్య వచ్చిన కిరణ్ అబ్బవరం మూవీ కే ర్యాంప్లో ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ ఒకటి. అప్పుడెప్పుడో జమానాలో అట్టర్ ఫ్లాప్ అయిన రాజశేఖర్ మూవీ ఆయుధంలో హిందీ సింగర్ కుమార్ సాను, రష్మి పాడిన ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా సాంగ్ ని బచ్చా పార్టీ నుంచి యూత్, ఆంటీ, అంకుల్స్ దాకా డాన్సులతో కుమ్మి కుమ్మి పడేస్తున్నారు. పాత కృష్ణ నటించిన గౌరీ మూవీలో గలగలపారుతున్న గోదారిలా పాటని పోకిరిలో రీమిక్స్ సాంగ్ ఓవర్ రైట్ చేసినట్లు పాత ఆయుధంలో ఈ ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ కి కే ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం అన్ పార్టీ పేరడీ డాన్స్ తో డామినేట్ చేసి పడేశారు. వాటికి తోడు ప్రైవేట్, ఫోక్ సాంగ్స్, రీమిక్స్ డాన్స్ పర్ఫార్మెన్సులు కూడా దుమ్ములేపుతున్నాయి. స్వాతిరెడ్డి జామ చెట్టుక్కాస్తాయి జామకాయలో జామకాయలు, మామిడి చెట్టుక్కాస్తాయి మామిడికాయలో మామిడికాయలు లాంటి ప్రకృతి సత్యాన్ని ప్రబోధించిన పాట నుంచి మొన్నటి రాను రాను బొంబైకి రాను లాంటి పోరిని పటాయించే సాంగ్ దాకా చెవుల్లో వాయించి ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాల్లో పెట్టుకునేంత వైరల్ అయ్యాయి. ఇక ఒకప్పుడు ప్రైవేట్, ఫోక్ సాంగ్స్ గురించి చెప్పనక్కరలేదు. మగధీరలో ఏం పిల్లడో ఎల్డమోస్తావా, పలాసలో నాది నక్కిలిసు గొలుసు, కోటబొమ్మాళిలో లింగ్ 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 లింగడి, లింగడి కింద జింగడి లాంటి పాటలు కేకపుట్టించిన సంగతి తెలిసిందే. వీటిల్లో రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడదరా లాంటి మంచి భక్తి పాటలు కూడా మహానందాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు టాలెంట్ చూపించుకోవాలంటే సినిమా, టీవీ షోల్లో ఛాన్స్ల కోసం తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్తో ఇల్లు కదలకుండానే సోషల్ మీడియాలో మెగా డాన్సర్లుగా, సూపర్ సింగర్స్గా, కామెడీ కాటవల్లిస్గా, క్రియేటివ్ డైరెక్టర్స్గా కేక పుట్టిస్తున్నారు. ఆ విధంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో సమానంగా ఫేమ్ రావడమే కాకుండా అటు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం, వేలు లక్షల్లో సంపాదన కూడా ఉండడంతో అదే పనిగా పెట్టుకున్న క్రియేటర్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఓ రేంజ్లో తమ పెర్ఫార్మెన్స్ చూపించేస్తున్నారు. ఆ పాపులారిటీకి తోడు కొంచెం గ్లామర్, లక్కు కూడా కలిసొస్తే సినిమాల్లో కూడా ఈజీగా ఎంట్రీ కొట్టి స్టార్ సెలబ్రిటీలుగా మెరిసిపోతున్నారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సింగర్ మంగ్లీ. ఒక న్యూస్ ఛానల్లో చిన్న యాంకర్గా మొదలై సోషల్ మీడియాలో ఫోక్ సింగర్గా ఎదిగి ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలిసిందే. అలా అని అందరూ మంగ్లీ స్థాయికి ఎదగలేకపోయినా సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయితే చాలు, ఎంతో కొంత పాపులారిటీ, సంపాదనకు మాత్రం డోకా ఉండదు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మొన్నటిదాకా ఏదో ఒక ఆర్ట్లో ఓ మాదిరి టాలెంట్, కొంచెం ప్రొఫెషనల్ అయితేనే తెరమీదికి వచ్చేవారు. కాని ఆపాడు టిక్ టాక్ పాడుగాను అదొచ్చినప్పటినుంచి ఒక టాలెంటు లేదు, మన్ను లేదు, ఎవరిష్టం వచ్చినట్లు వాగినా, ఊగినా, తూగినా, పాకినా, దేకినా ప్రతిది వైరలే. ఇక అందులో అమ్మాయిలు, ఆంటీలు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే చెప్పనే అక్కరలేదు. సొంగలు కాచుకుంటూ చూసే మన మొగ కరుగాళ్లకి పండగే. ఆ చైనావాడు వాడి టిక్ టాక్తో మన డేటా చోరీ చేసి దేశ సమగ్రత, కల్చర్, యూత్ కెరీర్ని నాశనం చేస్తున్నాడని దాన్ని బ్యాన్ చేస్తే దాని ప్లేస్లో వచ్చిన ఎఫ్బీ, ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్ అంతకు మించిన సిల్లీ కంటెంట్తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి సరదా దురద తీర్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు చెప్పుకుంటున్న ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ అయితే విలేజ్ బచ్చా పార్టీ నుంచి విల్లా ఆంటీ అంకుల్స్ దాకా లుంగీలు లేపిమరీ ఫుంగి బజాయించేస్తున్నారు. దీనికి మించి వైరల్ అయ్యే మరో సాంగ్ వచ్చేదాకా ఈ మాయా మైకం నుంచి బయట పడేలా లేరు. ఇవి చూసిన మీకు ఈ పాటకు ఎవరు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగుందో కామెంట్ చేయండి. ఏదేమైనప్పటికీ డే టు డే లైఫ్లో పని ఒత్తిడి, సమస్యల టెన్షన్స్తో సతమతమవుతున్న సామాన్య జనానికి తమ టాలెంట్, క్రియేటివిటీతో ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తూ ఎంజాయ్ చేయడం మంచిదే. కాని దాన్నే వెరిగా ఫాలో అవుతూ పనిపాట మానేసి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం మనకే నష్టం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.